వెల్కమ్ టు సుమన్ టీవీ. మైసెల్ఫ్ సాయి కుమార్ చింత. ఫ్రెండ్స్, గత వీడియోలో మనము గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. గవర్నమెంట్ సెలక్షన్ ప్రాసెస్ అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కండక్ట్ చేయడము, దానికి మనం ప్రిపేర్ అవ్వడము, ఆ టఫ్నెస్ అనేది కరెక్టే అనే కంక్లూషన్కి అంటే కరెక్టే అన్న అవగాహనకి మనం వచ్చాము. సో దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ కావాలి తప్ప దాన్ని మనము తగ్గించాలని మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు. సో ఈ విధమైన క్రమంలో 563 పోస్టులతో ఒక గ్రూప్ 1 వచ్చిందంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా పెద్ద ఆపర్చునిటీ అండి. చాలా ఎక్కువ పోస్టులు ఇవి 563. దట్ టు వెరీ చెరిస్మాటిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి పోస్టులలో మనం ఎలా సాధించుకోవాలంటే మనలో చాలా మంది ఒత్తిడికి స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ పోస్టులని మేము ఇప్పుడు ఎలా సాధించుకోవాలి, ఎలా చదవాలి, అసలు ఏంటి, మనకి అవకాశం ఉందా, ఈ అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అయ్యో సమయాభావం లేదే, మనకి జస్ట్ 7 months లోపల 6 to 7 months లోపల మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా టైం కావాలి, సరిపోవట్లేదు అని రకరకాల సమస్యలతో రకరకాల ఒత్తిడితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సతమతం అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో మనం ఏంటి, ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది, ఎవ్రీ పర్సన్ షుడ్ చెక్ హిమ్సెల్ఫ్ స్వాట్, హర్సెల్ఫ్ స్వాట్, ఒక స్వాట్ని చెక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఏంటి స్వాట్ అంటే మన అనాలిసిస్ అండి, వాట్ వీఆర్, మనం ఏంటి అనే అనాలిసిస్. సో దేనికి స్వాట్ చెప్పుకుంటున్నాం మనము, హౌ టు గ్రాబ్ దిస్ 563 పోస్ట్లో మనకు కావలసిన పోస్టు తెచ్చుకోవడానికి మన స్వాట్ ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటాం. దీంట్లో ఎస్ అనేది స్ట్రెంగ్త్ ఉంది, అంటే మన యొక్క వాట్ యు కాల్డ్ బలం ఏంటి, ఓకే, మన వీక్నెస్ బలహీనతలు ఏంటి, మనకు వచ్చిన ఆపర్చునిటీస్ అవకాశాలు ఏంటి, అవకాశాలు సాధించే క్రమంలో వచ్చే అవరోధాలు థ్రెట్స్ ఏంటి. ఓకే, సో ఎనీబడి మనం ఏమైనా సక్సెస్ రేట్కి వెళ్ళాలి అనుకున్నట్టయితే స్ట్రెంగ్త్ని మరింత పెంచుకోవాలి, వీక్నెస్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవాలి, స్ట్రెస్ని అధిగమించాలి, ఇంతకన్నా ఏమీ లేదు. సో ఇలాంటి క్రమంలో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ రూపంలో ఆపర్చునిటీ వచ్చింది. మరి ఈ ఆపర్చునిటీని అందుకునేటప్పుడు మనకి ఆపర్చునిటీ కనబడుతుందా, లేదా ఈ అందుకునే క్రమంలో మన వీక్నెస్ అండ్ థ్రెట్స్ మనకి ఎక్కువ కనబడుతున్నాయా అనేదే మన యాటిట్యూడ్. సో ఏమి మనం చూస్తున్నాం ఇక్కడ అంటే, ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని అందుకుంటా అనేది పాజిటివ్ దృక్పథంతో చూస్తున్నామా, లేదా ఇది అందుకునే క్రమంలో మనకున్న సమస్యలు లేదా సమస్యలకి అన్ని సమస్యల్ని మనం సమస్యలుగా అనుకుని చేస్తున్నామా, మనం థ్రెట్స్ మనకు వచ్చే అవరోధాలనే మనం చూస్తున్నామా అని అనొచ్చు. మనలో కొంతమంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు, చిరు ఉద్యోగాల్లో ఉండొచ్చు, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండొచ్చు, వ్యాపారాల్లో ఉండొచ్చు, ఏది లేకుండా ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, శారీరక సమస్యలు ఉండొచ్చు, మానసిక సమస్యలు ఉండొచ్చు, ఎన్ని రకాల సమస్యలైనా ఉండొచ్చు. బట్ మనము దీని గురించి ఆలోచిస్తున్నాం అంటే వీఆర్ ఎలిజిబుల్, వీఆర్ ఎంటైటిల్ టు రైట్ ఎగ్జామినేషన్, అంతవరకు అయితే తెలుసు. దానికి కావాల్సిన రిక్విజిట్ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మనకు సాధించాలన్న కోరిక కూడా ఉంది, డిజైర్ కూడా ఉంది. సో వీఆర్ ఎలిజిబుల్. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి, ఈ ఆపర్చునిటీని అందిపుచ్చుకొని థ్రెట్ని తగ్గించుకోవాలి ఎలా అంటే, మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ కావాలి మనకి. మనకున్న మన టైంని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేదే చాలా చాలా ముఖ్యం. మనలో కొందరి సమస్య ఏంటంటే, నేను జాబ్కి ఇవ్వాలా ఇంపార్టెన్స్, నేను స్టడీస్కి ఇవ్వాలా, ఇంటికి ఇవ్వాలా అని. సో అంటే మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము అంటే, వెన్ వీఆర్ అచీవర్స్, మనం సాధిస్తున్నాం, సాధకులకి సాధ్యమైనంత వరకు గోలే, ధ్యేయమే కనబడాలి తప్ప మిగతాయి కనబడద్దు. వి షుడ్ నాట్ లుక్ హియర్ అండ్ దేర్, వి షుడ్ నాట్ రోమ్ దేర్ అండ్ హియర్. ఓకే, సో వి మస్ట్ ఫోకస్ ఇన్ వాట్ జాబ్. సో మన జాబ్లో మనం ఫోకస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ఒక దాని పాయింట్ మీద మనం మాట్లాడాలనుకుంటున్నాం అనుకోండి, మనకి ఫోకస్ లేకపోతే మనం మాట్లాడే విషయం ఎలా ఉంటుందంటే, సపోజ్ దిస్ ఈస్ ది బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది టాపిక్, ఈ టాపిక్ బ్యాండ్ విడ్త్ ఇది ఉంది అనుకోండి, మనం ఫోకస్గా లేము, ఏం మాట్లాడుతాం తెలియదు, ఏదో వచ్చింది అది మాట్లాడుతున్నాం. అప్పుడు మనం మాట్లాడేది ఎలా ఉంటుందంటే జిగ్జాగ్ ఉంటుంది, చాలా జిగ్జాగ్ ఉంటుంది. వెన్ వీఆర్ లిటిల్ ఫోకస్డ్, వీఆర్ ఫోకస్డ్ బట్ ప్రాక్టీస్ లేదు, అప్పుడు మనం మాట్లాడేది ఎలా ఉంటుంది, వీఆర్ ఫోకస్డ్ లిటిల్ ప్రాక్టీస్డ్.
వీఆర్ ఫోకస్డ్ బట్ మోర్ ప్రాక్టీస్ ఉంది. పిన్ పాయింటెడ్గా మాట్లాడతాం. ఓకే, సో అట్ ప్రెసెంట్ మనం ఈ స్టేజ్లో ఉన్నాం. డోంట్ వరీ, మనకి డిజైర్ ఉంది. డోంట్ వరీ, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావచ్చు, ఇంకొంత ప్రాక్టీస్ పెంచుకొని ఈ స్టేజ్కి రావచ్చు, మరింత ప్రాక్టీస్ పెంచుకొని ఈ స్టేజ్కి రావచ్చు. వెన్ మనం ఈ స్టేజ్కి వచ్చామంటే సక్సెస్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, సక్సెస్ మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది 100%. సో టైం మేనేజ్మెంట్లో మనం ఫోకస్గా ఉన్నట్టయితే, నేను అంటే మనలో కొంతమంది గృహిణులు ఉన్నారు. గృహిణులు ఏం చేస్తారు, ఇంట్లో బాధ్యతలు అన్నీ తీసిన తర్వాత ఏ టైం ఉంటుందో ఆ టైంనే సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు, చిరు ఉద్యోగాలకు, ప్రైవేట్ ఉద్యోగాలకు, ఏదో ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటూ ఓకే దాన్ని చేస్తూ ఉండాలి. సో మన థాట్స్ ఎలా ఉండాలి, మన థింకింగ్ ఎలా ఉండాలనేది లిటిల్ బిట్ వన్ మోర్ చిన్న స్టోరీ చెప్తానండి. ప్లీజ్ డోంట్ ఫీల్ బోర్ ఇయర్. ఓకే, విల్ డిస్కస్ ఎ స్మాల్ స్టోరీ ఇయర్. ఓకే, ఎందుకు స్టోరీస్ ద్వారా వెళ్తున్నాం మనము డిస్కషన్లో అంటే ఫర్ బెటర్ అండర్స్టాండ్మెంట్, అంతకన్నా ఏం లేదు, బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకుందాం, ఎమినెంట్ సైంటిస్ట్, చాలా పాపులర్ సైంటిస్ట్, చేసే ప్రయోగాలు కూడా చాలా బాగా ఉన్నాయి. ఓకే, ద సైంటిస్ట్కి ఒక నలుగురు అసిస్టెంట్స్ ఉన్నారు. నలుగురు క్యాపబుల్ ఉన్నారు, నలుగురు ఎగ్జాక్ట్లీ బాగా ఉన్నారు. నలుగురు ఆ సైంటిస్ట్కి చాలా సర్వీస్ చేసిన వాళ్ళే. నలుగురు 4 years నుంచి ఉంటున్నారు. నౌ ద సైంటిస్ట్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వాట్ యూ కాల్డ్ టేక్ 1 person అలాంగ్ విత్ ద సైంటిస్ట్ ఫర్ ఎక్స్పెరిమెంట్, క్రూషియల్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చింది, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఫండ్స్ ఇచ్చింది. బట్ ఇక్కడ ఆపర్చునిటీ ఏంటంటే సైంటిస్ట్ ఎవరినో ఒక్కోళ్ళని మాత్రమే తీసుకెళ్ళాలి. సో సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, వచ్చిన ఆపర్చునిటీని సంతోషించాలా, లేకుంటే ఒక్కోళ్ళకి తీసుకెళ్ళి మిగతా ముగ్గురికి ఇంజస్టిస్ చేయాలా అనేది సతమతం అవుతున్నాడు. అప్పుడు హీ గాట్ ఏ థాట్, ఒక చిన్న థాట్ వచ్చింది. సో ఏం చేశారు, ఈ నలుగురికి ఒక రూమ్ తీసుకున్నారు. రూమ్ బయట ఈ నలుగురిని పెట్టాడు. ఆ రూమ్లో జస్ట్ ఒక టేబుల్ పెట్టాడు. టేబుల్లో ఒక రోజ్ ప్లాంట్ పెట్టాడు. ఒక పాట్లో రోజా పూల చెట్టును పెట్టాడు, చిన్న మొక్కని, దానికి పువ్వు ఉంది. అక్కడ పెట్టేసి వదిలేసేసి సో ఒక ఫస్ట్ పర్సన్ని ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి నీకు ఏమనిపిస్తుందో పేపర్ మీద రాయి అన్నాడు. ఓకే, ఆ పేపర్ మీద రాసి పేపరు సార్కి ఇచ్చేసేసి మళ్ళీ మిగతా ముగ్గురిని కలవకుండా వెళ్ళిపోవాలి. అతను నో ఇంటరాక్షన్, నో ఫోన్స్, నథింగ్. దీంట్లో ఎలాంటి చీటింగ్ అనేది లేదు. సో ఫస్ట్ ఒక పర్సన్ వెళ్ళాడు, రాశాడు, వెళ్ళిపోయాడు. సెకండ్ పర్సన్ వెళ్ళాడు, అతనికి తెలిసింది రాశాడు, వెళ్ళిపోయాడు. థర్డ్ పర్సన్ రాశాడు, ఫోర్త్ పర్సన్ రాశాడు. సో ఫస్ట్ పర్సన్ రాశాడు ఏంటంటే ఈ రూమ్లో ఒక చెట్టు ఉంది, మొక్కు ఉంది, దానికి రోజా పువ్వు ఉంది, మిగతా అంతా ఖాళీగా ఉంది, దీంట్లో నాకేమి స్పెషల్, నథింగ్ నోటీసబుల్ అని రాశాడు. నోటీస్ చేద్దానికి ఏం లేదు. దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏం చేశాడు, వావ్ ఇంత పెద్ద రూమ్లో ఒక రోజా పువ్వు ఉండడం వల్ల ఎంత హాయిగా అనిపిస్తుంది, ప్లీజెంట్ అనిపించింది అన్నాడు. అంత రాసి వెళ్ళిపోయాడు అతను. ఇంకోటి ఏం చేశాడు, కొంచెము ఇంత అందమైన రోజా పువ్వుకి ముళ్ళు ఉండడం ఏంటి, నాకు మంచిగా నచ్చలేదు అని రాశాడు. ఓకే, నాలుగో వాడు రాయిరా అంటే రాయకుండా ఖాళీ బ్లాంక్ పేపర్ ఇచ్చేసాడు. సో నెక్స్ట్ డే ఆ సైంటిస్ట్ నలుగురిని పిలిచి, ముగ్గురు రాశారు, మరి నాలుగోవాడి నువ్వు అసలు ఏం రాయలేవు అంటే ఐఎమ్ థింకింగ్ సార్, స్టిల్ థింకింగ్ సార్ అంటాడు. అరే ఏం థింక్ చేస్తున్నావురా నువ్వు, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేదంటే, సార్ నాకు చూడంగానే రోజా పువ్వు నాకు మంచిగా అనిపించింది, ఇదే కలర్లో ఎందుకు ఉండాలి సార్, మనము ఇంకా దీని కలర్స్ చాలా ఉన్నట్టయితే చాలా బాగుంటుంది కదా. అంటే రెడ్ రోజే ఎందుకు, అదర్ రోజెస్ మనం తయారు చేయగలుగుతామా, ఇంకా వేరే కలర్లు ఉంటే బాగుంటుందా అనేది కనబడుతుంది. అది నాలుగో వాడు చెప్తాడు. మరి మూడో వాడు ఎందుకురా నువ్వు బాధపడ్డావు అంటే ఇంత అందమైన రోజాకి ముళ్ళు ఉండడం ఏంటి సార్ అని బాధ వచ్చింది సార్ అని. సో ఇక్కడ ఆయన ఒక చిన్న టెస్ట్తో ఈ హ్యాడ్ సెలెక్టెడ్ ద ఫోర్త్ పర్సన్, అల్టిమేట్లీ సెలెక్టెడ్. అది అందరికీ తెలుసు. అంటే ఒక సైంటిస్ట్కి ఏం ఉండాలండి, జస్ట్ నెక్స్ట్ ఏంటి, ఫర్దర్ బెటర్మెంట్ ఏంటి, ఇంకా బెటర్మెంట్ ఏంటి అనేది ఉండాలి. సో ఇక్కడ మనం చదువుకుంటున్నాం, మనం ఆస్పిరెంట్స్, మనకేముండాలి, ఏం చదువుకోవాలి, ఎంత చదువుకోవాలి, ఇంకా చదువుకున్నాం, ఇంకెంత చదువుకోవాలనే ప్లానింగ్ ఉండాలి తప్ప మిగతాయి మనం ఆలోచించకూడదు. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు, ఆఫీస్లో పని ఒత్తిడి ఉంది, ఇంట్లో పని ఒత్తిడి ఉంది, ఇది ఉంది, అవన్నీ ఆలోచించకూడదు. నువ్వు చదువుకోవాలి, నీ పనులన్నీ చేసుకుంటూ మిగతా సమయాన్ని నువ్వు ఎంత స్మార్ట్గా, ఎంత వాట్ యు కాల్ రియలిస్టిక్గా వాడుకుంటున్నావో అది చూసుకోవాలి. అంతే తప్ప
నువ్వు మనమంతా కూడా ఈ సమస్యల వైపు వాటి వైపు వెళ్ళకూడదు. సో మనకి జాబ్ కావాలి, జాబ్కి ఒక 7 months ఉంది. ఆ 7 monthsలో ఒక 2 months అండ్ 5 months లేదా 3 months అండ్ 4 months లాగా మనకి డివైడ్ చేసుకొని ఫస్ట్ హర్డిల్ ప్రిలిమ్స్ని అధిగమించాలి, సెకండ్ హర్డిల్ మెయిన్స్ సాధించాలి, ఒక బెటర్ మంచి మార్క్స్తో ఉన్నట్టు సర్వీస్ సాధించాలి. అంతే తప్ప మిగతా అన్ని కూడా ఆలోచించుకోవద్దు. వీ మస్ట్ బి ఫోకస్ ఇన్ అవర్ జాబ్. అవర్ జాబ్ ఈస్ టు గెట్ రెడీ ఫర్ టేకింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ది బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఆ ప్రిలిమ్స్ అవ్వని తర్వాత చూద్దామంటే మీరు స్టార్ట్ చేయకముందే ఓటమిని అంగీకరిస్తున్నారు. ప్రిలిమ్స్ అయినాక నేను మెయిన్స్ గురించి ఆలోచిస్తా అంటే మనం ప్రిలిమ్స్ రాసేటప్పుడే ప్రిలిమ్స్ నాకు రాదు అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి, అక్కడనే మనం ఓటమి ఒప్పుకుంటున్నాం. ఇంకా ముందుకు వెళ్ళడం కష్టం, చాలా కష్టం. సో ప్రిలిమ్స్ వస్తుంది, మెయిన్స్ కూడా రాస్తాను అన్న ధోరణిలో, నాకు జాబ్ వస్తుంది అన్న ధోరణిలో మనం చదువుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.